వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకు రాబోతున్న తార ఎవరో తెలుసా? సీరియల్స్తో తన కెరియర్ స్టార్ట్ చేసి ఎన్నో సినిమాల్లో మావి చిగురు, ఒకరికొకరు, సంతోషం, రాఖీ, ఏమైంది వేళ ఇలాంటి ఎన్నో మూవీస్లో ఒక అక్కగా, వదినిగా, తల్లిగా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ పండించిన ఒక అద్భుతమైన నటి మధుమణి గారు ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. మరి మధుమణి గారిని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మధుమణి గారు. హాయ్ మాధురి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్. చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే అరుంధతి సీరియల్ గురించి అండి. అందులో మీ క్యారెక్టర్ నిజంగా ఉంది కదా, అండ్ ప్రతి ఒక్కరికి అబ్బా ఇంత ఇన్నోసెంట్ మమ్మీ ఉంటే ఎంత బాగుంటుందో ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫీలింగ్ వస్తుంది అనమాట, ఖచ్చితంగా మా మమ్మీ ఇలాగే అని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ చేయడానికి మీకు? మదర్ అనేసరికల్లే ఒక మంచి గౌరవమైన అభిప్రాయం ఉంటుంది మదర్ అనగానే. అలాగే అంటే ఎక్కడైనా కానీ మంచి తల్లి, చెడ్డ తల్లి అనేది ఉండదు, మంచి తల్లి ఉంటుంది. బట్ ఇందులో అన్ని చాలా ఎమోషన్స్ ఉంటాయి. కోడలు, కొడుకు, ఇద్దరు కొడుకులు, ఇంకో కొడుకు సెపరేట్గా ఉండటం, ఆ కొడుకు తనతో ఉండట్లేదని బాధపడటం, చాలా మంచి ఓవరాల్ గా అరుంధతి ఓవర్ వ్యూ అంతా చెప్పేశారు మీరు. ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీ ఇంటి వంట ఎలాగో మనం 2 వంటలు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసుకోవాలి. సో మరి వంటలు ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్దామా అండి? డెఫినెట్ గా వెళ్దాం. నేను వచ్చింది అందుకే, నా వంట టేస్ట్ మీరు చూసి చెప్పాల్సింది. తప్పకుండా, మై ప్లెజర్ అండి. వెళ్దామా మరి? ఓకే, మరి ముందుగా ఏ వంట పరిచయం చేయబోతున్నారు మాకు? చీజ్ బ్రెడ్ బోండా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చీజ్ తురుము, వేయించిన బ్రెడ్ ముక్కలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఉప్పు. అండ్ ముందుగా ఏం చేసుకోవాలంటారు? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఓకే, అది కాగే లోపల మనం ఇదంతా ప్రిపేర్ చేసుకుందాం. షూర్. అయితే స్టవ్ ఆన్ చేస్తాం. ఆయిల్ కూడా వేసేస్తున్నాను, డీప్ ఫ్రై కదండి. ఇంకా ఫుల్గా వేయాలి. ఓకే ఓకే, ఈ లోపల మనం ఏం చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ ఏం చేసామంటే ఇది బ్రెడ్ ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం, అంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది మనకి. ఓకే, అంటే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, బ్రెడ్ ఈ మూడు కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. దీనికి ఏం చేద్దామంటే చీజ్ మిక్స్ చేద్దాం. స్పూన్ ఇస్తాం. చీజ్ ఏంటంటే మనం మధ్యలో ఇందులో స్టఫ్ చేయొచ్చు లేదా మిక్స్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఒకటే ఉంటుంది. సో మిక్స్ చేసేసుకోవాలి చీజ్. మరి మీకు టైం దొరుకుతుందా అండి ఇంట్లో వంట చేయడానికి? అది ఎందుకంటే చాలా చాలా బిజీ మీరు. ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ లైఫ్ కంపల్సరీ మనం చూసుకోవాలి కదమ్మా. చూసుకోవాలి. అసలు డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటారు? డైలీ షెడ్యూల్ అంటే మార్నింగ్ 4 o'clock లేస్తాను. లేచి 5:30, 6 కంతా మా పిల్లలకి, పాపకి, బాబుకి, మా వారికి టిఫిన్ క్యారియర్స్, లంచ్ అన్నీ మొత్తం అందరికీ ప్రిపేర్ చేసేస్తాను. కొంచెం వాటర్ వేద్దామా? చాలు. సో మార్నింగ్ 4కి లెగుస్తారు. అండ్ ఈ వింటర్ సీజన్లో కూడా మీరు 4కి లెగుస్తున్నారా? నిజంగా నరకం కనిపిస్తుంది అండి బాబు. అసలు మార్నింగ్ 6కి లెగిస్తేనే ఏదోలా అనిపిస్తుంది, అలాంటిది 4కి లేస్తున్నారు. అంటే నేను లేవటానికి మీకు నరకం కనిపిస్తుంది, మీరు లేవటానికి నేను లేవటానికి నాకు షెడ్యూల్ కనిపిస్తుంది. అవునా? ఓకే, కళ్ళ ముందు నైట్ అంతా కూడా ఇంకా అవే అనుకుంటాను. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం చీజ్. అది చీజ్ తో మిక్స్ చేసుకున్నాం, బాల్స్ తో చుట్టుకోవాలి. దాని ముందు నేను ఏం చేస్తానంటే శనగపిండితో బ్యాటర్ మిక్స్ చేస్తాను, ఎందుకంటే దానిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకోవాలి. బాగుండాలి కదా. శనగపిండి తీసుకున్నాం, ఇందులో స్పూన్ కావాలా? కొంచెం వంట సోడా, చిటికెడు. ఓకే, సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత. సో శనగపిండిలో మనం కొంచెం వంట సోడా వేసుకుని అండ్ అలాగే ఉప్పు కూడా దానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ కూడా లూజ్ కలుపుకోవాలండి. మనం బజ్జీ వేసుకోవడానికి కలుపుకుంటాం కదా, ఓకే, అట్లా ఉండాలి. ఇంకా వేచేమో అయితే. ఓకే, మరి మీ పిల్లలతోటి, మీ హస్బెండ్ తోటి మొత్తం అందరూ కలిసి ఉన్న రోజులు చాలా రేర్గా వస్తాయనుకుంటా. వస్తుంది, బట్ ఏంటంటే వర్క్ కూడా ఇంపార్టెంటే కదా మనకి. వాళ్ళు కూడా ఆల్రెడీ, నా డాటర్ ఇంజనీరింగ్ 2nd year, తను కూడా బిజీ. ఇంకొంచెం వాటర్
నా సన్ డిప్లొమా సెకండ్ ఇయర్. వాళ్ళకి కాలేజెస్ అన్నీ ఉంటాయి కదా, ఏదో ఒక రోజు ఫెస్టివల్ డేనో లేకపోతే వాళ్ళ బర్త్డే రోజు కొంచెం అలాంటి రోజు ముందుగా ప్లాన్ చేసుకుని బయటికి ఎక్కడికైనా వెళ్ళటం చేయటం చేస్తా. ఓకే. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఆల్మోస్ట్ 18 years కంప్లీట్ అయిపోయిందమ్మా. 18 years కంప్లీట్ అయిపోయింది. వావ్, 18 years. మరి మీకు ఈ 18 yearsలో ఎక్కడా కూడా కొంచెం వద్దులే ఇంకా చాలు అన్నట్టు ఏమన్నా అనిపించలేదా? నేను అంటే ఆర్టిస్ట్గా ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదమ్మా. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చేసే క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. హీరోయిన్ నుంచి అక్క, వదిన, ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే ప్రతి క్యారెక్టర్లో వేరియేషన్ ఉంటూనే ఉంటుంది కదా, ప్రతి దాంట్లో ఒక వేరియేషన్ ఉంటుంది. ఒక మనం చేసే క్యారెక్టర్ని బట్టి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, ఫీల్ మారుతుంటుంది, అన్నీ మారుతూ ఉంటుంది. నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను, పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను. సో అలా చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇంకా బోర్ ఫీల్ అవ్వటానికి ఇంకా అవకాశం లేదు. బట్ కానీ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం, దానిలోకి షిఫ్ట్ అవ్వాలన్నది నా ఆలోచన. అంటే మరి ఈ 18 yearsలో మీరు ఎప్పుడన్నా ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందా? అంటే నేను ఆ ఫీల్డ్లో ఎంటర్ అవ్వలేదు, కానీ నేను కాన్సెప్ట్స్ రాసుకుంటాను, సెట్స్లో ఉండేటప్పుడు ప్రాంప్ట్ చేస్తాను, సెట్ రెడీ చేస్తాను, వర్క్స్ అన్ని చేస్తాను. ఓకే. అంటే ఫ్యూచర్లో మధుమణి గారిని డైరెక్టర్ని కూడా చూడొచ్చు అనమాట. మేబీ. ఈ సైజ్ మనం చుట్టుకుంటే సరిపోతుంది బాల్స్. ఓకే అండి, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. సో ఇంక వేసేద్దాం. అయితే అవి డిప్ చేసేసి మనం వేసేసుకోవడమే. పేపర్ నాప్కిన్ ప్లేట్ రెడీ చేస్తాను. సో ఇప్పుడు దాకా మీరు చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా, వాటిలో ద బెస్ట్ అని అందరూ పొగిడింది, అలాగే మీకు మీరు ఇన్నర్గా సాటిస్ఫై అయిన క్యారెక్టర్ ఏంటి, ఏముంది చెప్పండి? ఎప్పుడు ఆల్వేస్ ఒకటే చెప్పాలి, అది రుద్రగాలు, కావేరీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ దొరకదు. ఎలాగంటే మా మదర్ నాకు జన్మనిస్తే, ఒక ఆర్టిస్ట్గా జన్మనిచ్చింది అంటే మంజులా నాయుడు గారనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అంటే కొత్త అమ్మాయి, కొత్త ఆర్టిస్ట్ వచ్చినా కూడా ఆమె ఎంతో చక్కగా చెప్పి చేయించుకుంటారు. అలా కాదు, ఇలా కావాలి నాకు ఎక్స్ప్రెషన్, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని. డైరెక్ట్ గా మీరు సీరియల్స్ లోకి వచ్చేసారా, లేకపోతే అంతకు ముందు నేను అసలు లైఫ్ లో ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. నాకు పెళ్ళై 2 పిల్లలు పుట్టిన తర్వాత స్టూడియో ఊరికే బంధువులు వచ్చారు చూడటానికి వెళ్తే, వాళ్ళు చూసి నన్ను ఆర్టిస్ట్ గా అడిగారు, ఈరోజు షూటింగ్ అంటే ఇలా ఉంటుంది. నేను ఇలా చూసి రేపు మార్నింగ్ కెమెరా ముందు హీరోయిన్ గా ఉన్నా. కానీ ఫస్ట్ డే ఏంటంటే నైట్ 11 o'clock షార్ట్ వచ్చింది, మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను. అయిపోయిందంటారా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కెమెరా ముందు నించుంటున్నాం, మనం అసలు ఎలా చేస్తామో, డైలాగ్ ఏం వస్తుందో మనకి ఏమీ తెలీదు. అలాంటిది మార్నింగ్ నుంచి క్యూరియాసిటీతో వెయిట్ చేసి 11 o'clock షార్ట్ అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అది ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. దెన్ ఫస్ట్ షార్ట్ మహర్షి రాఘవ్ గారిని హక్ చేసుకోవాలి వెళ్ళి నేను. అది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. నాకు చేయలేనని బాగా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. సో సెట్లో అందరినీ బయటికి పంపించేసి ఆ షార్ట్ చేశారు. మహర్షి గారు కూడా లేదు, ఇది ప్రొఫెషన్, జాబ్ చేస్తున్నారు, వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తారు కదా మీరు మీ కలీగ్స్కి. సో అలాగే ఇది కూడా దాన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఆ విధంగా చెప్పి. సో ఎన్ని టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది? లేదు, మా సింగిల్ టేక్లో చేశాను. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఆర్టిస్ట్గా నాకు చిన్న కాన్ఫిడెన్స్ ఉంది, ట్రై చేయొచ్చు అనేది అప్పుడు డిసైడ్ అయ్యాను. అయితే గార్నిష్ చేసుకుందామండి మనము. క్యాబేజ్, క్యాప్సికమ్, ఉల్లికాడలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ యాక్చువల్లీ ఏంటంటే మనం రాగా తింటే చాలా మంచిది, కానీ రాగా తినం అని. ఇప్పుడు మన చీజ్ బ్రెడ్ బోండాలు వేసుకోవాలి అందులో. ఓకే, చీజ్ బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. చూసారు కదా, వేడివేడిగా చీజ్ బ్రెడ్ బోండాలు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చీజ్ బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చీజ్ తురుము, వేయించిన బ్రెడ్ ముక్కలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, నూనె, ఉప్పు. తయారు చేసే పద్ధతి: ముందుగా బ్రెడ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యే లోపల ఒక బౌల్లో వేయించిన బ్రెడ్, చీజ్ తురుము, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, వంట సోడా, ఉప్పు, నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ముందుగా కలుపుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ బాల్స్ని ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యాబేజ్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చీజ్ బ్రెడ్ బోండాలు రెడీ.